మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీర్జాదిగూడలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్గా రామరెడ్డి గారి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మేడిపల్లి దేవస్థానం ప్రాంగణంలో భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, పీర్జాదిగూడ అధ్యక్షులు తుంగతుర్తి రవి తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి రామరెడ్డి గారికి మరియు కొత్తగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరందరూ రామరెడ్డి గారికి ప్రమాణ స్వీకారం చేయించి దేవస్థాన అభివృద్ధికి తమ సహకారాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా అమర్ సింగ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకున్న చైర్మన్ రామరెడ్డికి మరియు కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రామరెడ్డి గారు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన నాయకత్వంలో దేవాలయం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, దేవాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నిర్మల, మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి, మేడిపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులకి సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సీను నాయక్ గారికి, మన మాజీ గౌరవ డిప్యూటీ మేయర్ గారు సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై కమిటీ నూతన కమిటీకి నన్ను చైర్మన్గా అవకాశం ఇచ్చిన పెద్దలకు జండన్న గారికి, సూర్యరెడ్డి అన్న గారికి, వజ్రేష్ అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే సూర్యరెడ్డి అన్న గారికి, మాజీ జెడ్పీటీసీ మెంబర్ శరత్చంద్రుడి గారికి, మాజీ మేయర్ అమర్ సింగ్ గారికి, మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గారికి, పిర్జాదిగూడ మున్సిపల్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి గారికి, దర్గా దయాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను శక్తి వంచన లేకుండా ఈ గుడికి సేవ చేద్దామని దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నాయకత్వంలో కొంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అనుకున్నప్పటికీ మరి అంత జరగలేదు. ఇప్పుడు మరి రామరెడ్డి గారు శ్రద్ధతో నేను చేస్తానని ముందుకు వచ్చినందుకు, మరి ఈయన పోటీ అయినటువంటి అనంతరెడ్డి గారు కూడా నేను చేస్తామన్నారు. అనంతరెడ్డి గారు ఈ షెడ్ ఇప్పించారు. మరి ఈ షెడ్ కంటే 3 అంతలు ఎక్కువ పని చేయవలసిందిగా రామరెడ్డి గారిని మనం చెప్తా ఉంటాం. ఎందుకంటే నిర్మోహమాటంగా చెప్పకపోతే అది ఆగమాగం అవుతుంది. కాబట్టి నేను నిర్మోహమాటంగా చెప్తా. తర్వాత మరి దయాకరు మాట్లాడినాడు, అయ్యా ఈ రోడ్డు కబ్జా అవుతుంది, ఇది ఏదో ఆటలకు పాటలకు ఇచ్చిండ్రు అని అన్నారు. ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న మేయర్ కానీ, ఇక్కడున్న శాసనసభ్యులు, మంత్రి గారి ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఆగమాగం చేసారు. గుడిని కబ్జా పెట్టేటట్టు చేసినటువంటి ధర్మకర్త గారు ఆ రోజు సర్వే సత్యనారాయణ బతికున్నాడు. ఆ సర్వే సత్యనారాయణ గారు ఒక పెట్రోల్ పంపుకి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నప్పుడు నేను అడ్డం కలిగి ఇది దేవాలయానికి ఉండాలని అది పెట్రోల్ పంపును కూడా క్యాన్సర్ చేయించిన పరిస్థితి ఆనాడు ఉండే. తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి
ఇబ్బంది పెట్టిన తహసీల్దార్గా ఉన్నా ఆనాడు ఆ మూలకు ఈశాన్య మూలకు కొబ్బరికాయ కూడా కొట్టిన ఆ రోజు ఆ విధంగా దీన్ని దక్కించడం. మన మేడ్చల్ కాన్స్టెన్సీలో మేడిపల్లి మండలంలో మన వీరాంజనేయ స్వామి గుడి ఏదైతే ఆలయ కమిటీ పూర్తి నిర్మాణం ఈరోజు జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కమిటీలో ఎన్నుకున్న రామరెడ్డి గారికి అలాగే మన ఏదైతే సభ్యులైన చైర్మన్గా రామరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే సభ్యులుగా పరమేష్ గారు, భాస్కర్ గారు, లక్ష్మణ్ గారు, అలాగే ప్రశాంత్ గారు, శ్రీను గారు, అలాగే దుర్గా మేడం గారు కూడా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే కమిటీ ముందుకొచ్చిర్రో ఈ ఆలయాన్ని నిర్మిస్తామనేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారందరికీ స్వాగతిస్తూ మన స్టేట్లోనే మన హైవేలో ఉంది కనుక ఈ గుడి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గుడిని గొప్పగా నిర్మించాలనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే అంతకుముందుకు సహకరించిన ఏదైతే గుడి ఆలయ కమిటీ శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, ఆ పాత కమిటీ సభ్యులందరూ కూడా వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ గుడి పెద్ద ఎత్తున తీసుకోవాలి. అలాగే ఆలయ కమిటీ అనేసి ఒకటి నిర్మిద్దాం అనేసి అనుకున్నాం. ఆల్ పార్టీలకి అతీతంగా గుడిని నిర్మించాలన్న పెద్దలు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. అన్ని పార్టీల పెద్దలందరూ అలాగే గ్రామ పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ వీరాంజనేయ స్వామిని మా కమిటీ సభ్యులందరూ పూర్తి చేస్తారు. దానికి సహకరిస్తాం దయాకర్ అన్న గారు, అలాగే మేము, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, 26 మంది కార్పొరేటర్లు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నూతనంగా ఏర్పడిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.